రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు తిరిగే ఘటన తాజాగా చోటు చేసుకుంది. గత 2.5 సంవత్సరాల నుండి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రష్యా నుండి యూరోప్కు సముద్ర గర్భం ద్వారా వెళ్లే నార్త్ స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్ ఇప్పుడు ధ్వంసమైందట. దీంతో యావత్ యూరోప్ ఇంధన సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయట. అయితే ఈ గ్యాస్ పైప్లైన్లను ధ్వంసం చేసింది ఎవరు? ఉక్రెయిన్ దేశభక్తుల లేక అమెరికన్ ఏజెన్సీ CIA అనే చర్చ ఇప్పుడు తెరతీసింది. మరి ఈ గ్యాస్ పైప్లైన్ ఎవరు ధ్వంసం చేశారు అనే అంశంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఉక్రెయిన్ను రష్యా పూర్తిగా నేలమట్టం చేసింది. అటు ఉక్రెయిన్ కూడా ఇప్పుడిప్పుడే రష్యాపై దాడిని ముమ్మరం చేసింది. రష్యా భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. అలాగే బాల్టిక్ సముద్ర గర్భం నుంచి నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్స్ ద్వారా యూరప్కు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ పైప్లైన్ను సెప్టెంబర్ 2022లో బాంబుల ద్వారా ధ్వంసం చేశారు. అయితే ఈ పైప్ లైన్ ధ్వంసం చేసింది ఎవరనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా మారిపోయింది. రష్యా ద్వారా జర్మనీకి సహజ వాయువు సరఫరా అవుతోంది. ఈ పైప్ లైన్ల ధ్వంసం వల్ల జర్మనీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ పైప్ లైన్ ను ఉక్రెయిన్ కు చెందిన దేశభక్తులు ధ్వంసం చేశారా లేక CIA ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేసిందా అనే విషయంపై స్పష్టత లేదు. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్ కు చెందిన దేశభక్తులు ఈ పైప్ లైన్ ను ధ్వంసం చేశారని వెల్లడించింది. అయితే అంతకుముందు అమెరికా జర్నలిస్ట్ సెమూర్ హెర్ష్ మాత్రం CIAనే ఆపరేషన్ ద్వారా ధ్వంసం చేసిందని స్పష్టం చేశారు. అయితే ఈ పైప్ లైన్ ఎవరు ధ్వంసం చేశారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా మారిపోయింది. ఈ నెల 14న వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కుట్రకు సంబంధించి రియల్ స్టోరీ అంటూ వివరాలు వెల్లడించింది. ఉక్రెయిన్ కు చెందిన కొంతమంది దేశభక్తులు తమ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పైప్ లైన్ ను ధ్వంసం చేశారని పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైప్ లైన్ ధ్వంసం చేయవద్దని వారించినా వీరు పట్టించుకోలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. అయితే అంతకుముందు మరో అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సెమూర్ హెర్ష్ గత ఏడాది దీని గురించి ఒక వార్త ప్రచురించారు. ఆయన చెప్పిందేంటంటే సముద్ర గర్భంలో ఉన్న ఈ పైప్ లైన్ ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA పేల్చివేసిందని, వైట్ హౌస్ నుంచి ఆదేశాలు రావడంతో రహస్య ఆపరేషన్ ద్వారా పేల్చివేసిందని హెర్ష్ పేర్కొన్నారు. అయితే ఆయన కథనంతో వాల్ స్ట్రీట్ విభేదిస్తోంది. ఇక వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోపియన్ పొలిటికల్ చీఫ్ కరెస్పాండెంట్ బోజాన్ పాన్స్మెన్స్కీ సమాచారం ప్రకారం ఒక చిన్న పడవను అద్దెకు తీసుకుని 6 సిబ్బందితో ఈ పైప్ లైన్ పేల్చివేతలో పాల్గొన్నారని, దీనికి సుమారు $3 లక్షల వరకు ఖర్చయిందని ఈ ఆపరేషన్ లో పాల్గొన్నవారు చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోపియన్ కరెస్పాండెంట్ వివరించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో ఉక్రెయిన్ సైనికులు, ట్రైన్ సివిలియన్ డ్రైవర్స్, అలాగే కొంతమంది యువతులను కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే సముద్రంలో ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారనే విధంగా అక్కడ సీన్ క్రియేట్ చేశారు. కాగా ఈ ఆపరేషన్ కు ఉక్రెయిన్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఫండింగ్ చేశారని చెబుతున్నారు. కాగా ఈ ఆపరేషన్ లో పలువురు ఆర్మీ జనరల్స్ కూడా పాల్గొన్నారని చెప్పారు. వాస్తవానికి ఈ ప్లాన్ ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆమోదించారని, ఆ తర్వాత ఆ విషయం CIAకు తెలపడంతో ఉక్రెయిన్ ను ఈ ఆపరేషన్ కు దూరంగా ఉండాలని హెచ్చరించిందని, దీంతో జెలెన్స్కీ కూడా ఈ ఆపరేషన్ వద్దని వారించారని వాల్ స్ట్రీట్ కథనంలో వివరాలు ప్రచురించింది. అయితే అప్పటికే ఈ ప్లాన్ ఆమోదం పొందడంతో టీం వెంటనే రంగంలోకి దిగి పైప్ లైన్ పేల్చేసింది. 6 సభ్యుల బృందం శాటిలైట్ నావిగేషన్, పోర్టబుల్ సోనార్, సీబెడ్ ఓపెన్ సోర్స్ మ్యాప్ తీసుకుని సిబ్బంది సముద్ర గర్భంలోకి చేరారు. 4 డైవర్లు జంటగా విడిపోయారు. శక్తివంతమైన HMX పేలుడు పదార్థాలను వైర్ల ద్వారా కనెక్ట్ చేసి టైమర్, కంట్రోల్, డిటోనేటర్ల ద్వారా పేల్చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనంలో వివరించింది. అయితే హెర్ష్ రిపోర్ట్ విషయానికొస్తే తనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 2021లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తుందని దాదాపు ఖరారైపోయింది. దీంతో అమెరికాలో ఆందోళన మొదలైందని చెప్పుకొచ్చారు.
జర్మనీతో పాటు పశ్చిమ యూరోప్లో రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ ద్వారా చౌక గ్యాస్ అందుతున్నందువల్ల వారు ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటు ఇతరత్రా ఏ విధంగా ఆదుకోవడానికి ముందుకు రారని అమెరికా ఆందోళన చెందింది. దీంతో ప్రెసిడెంట్ జో బైడెన్ 9 నెలల పాటు వాషింగ్టన్లో అత్యంత రహస్యంగా జాతీయ భద్రతా కమ్యూనిటీతో చర్చలు జరిపారని హెర్ష్ కథనం సారాంశం. ఈ ఆపరేషన్కు అమెరికా, నార్వే సహాయం కూడా తీసుకుంది. మార్చి 2022లో CIA, NSA యూరప్కు వెళ్లి నారింగ్వెన్ సీక్రెట్ సర్వీస్, నేవీ కలిసి ఈ ఆపరేషన్ గురించి చర్చించారు. 3 నెలల తర్వాత ఒక టీం C4 పేలుడు పదార్థాలతో పైప్లైన్ పేల్చివేసిందని హెర్ష్ కథనం. పైప్లైన్ పేలుడు తర్వాత జర్మనీ, డెన్మార్క్, స్వీడన్ దేశాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. డెన్మార్క్, స్వీడన్లు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత సరైన సాక్ష్యాలు సేకరించలేకపోవడంతో దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేశాయి. అయితే జర్మనీ విచారణలో మాత్రం ఉక్రెయిన్ హస్తం ఉందని అంచనాకొచ్చింది. దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా సేకరించింది. పేలుడుకు వాడిన పరికరాలను కూడా సేకరించింది. మొత్తం 5 పురుషులు, 1 యువతి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. ఒకవేళ ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ పాల్గొందని రుజువైతే మరి ఉక్రెయిన్పై యూరోపియన్ యూనియన్ చర్య తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే సముద్ర గర్భం ద్వారా పైప్లైన్స్ వేయడం అత్యంత క్లిష్టమైన పని. దీంతో పాటు యూరప్ దేశాలకు గ్యాస్ కొరత ఏర్పడితే ఎవరిని బాధ్యులు చేయాలో అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇక ఉక్రెయిన్ చూసి చూడకుండా వదిలేస్తే యూరప్ కూడా 2 నాల్కల ధోరణి అవలంబిస్తుందని, అపవాదను మూటగట్టుకోవాల్సి వస్తుందనే టాక్ యూరోపియన్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.